రైతుల భూ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. పాములపర్రులో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి భూ రికార్డులను డిజిటలైజేషన్ ప్రక్రియకు స్వయంగా పరిశీలించారు. ఇదే సమయంలో అధికారులపై కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాస్ పుస్తకాల్లో డేటా తప్పుగా ఉంటే సంబంధిత అధికారులదే బాధ్యతని, అధికారులపై వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సర్వేయర్ వీళ్ళంతా కూడా లోపలిగా సహకరించుకుని ఈ గ్రామానికి ఉన్నారు కదా దానికి పర్సనల్గా అంటే విలేజ్కి వస్తే ఎట్లా లోటుపాట్లు ఉన్నాయి, ఎట్లా ఏ విధంగా ఫీల్డ్ వర్క్ జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న 496 ఖాతాలు కూడా వెరిఫై చేసి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అండ్ తహసీల్దార్ గారు ఈ డేటా అంతా పంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విలేజ్లో రీసర్వ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాం. గతంలో ఇవ్వలేదు అన్నారు. వీళ్ళకి మనం రీసర్వే 2 years బ్యాక్ అయిందండి. అయినప్పటికీ రీసర్వే గత ప్రభుత్వ టైంలోనే పాస్బుక్స్ అయితే రాలేదు రీసర్వే అయ్యడానికి. ఇప్పుడు మనం ఈ ఖాతా అంతా కూడా ఖాతా బై ఖాతా వెరిఫై చేసి వాళ్ళ నేము, ఎక్స్టెంటు, ఫోటోగ్రాఫ్, ఆధార్, ఈ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని చిన్న మిస్టేక్స్ అయితే ఇక్కడ తహసీల్దార్ లెవెల్లోనే కరెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్షన్స్ పెద్ద కరెక్షన్స్ అయ్యి ఉన్నప్పుడు, ఎక్స్టెంట్ చేంజ్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దానికి డ్యూ స్టాట్యూటరీ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఆ కరెక్షన్స్ టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేస్తారు. శ్రీ సత్యసాయి